డిజిటల్ వ్యాన్సే దానికి ప్రత్యక్ష సాక్ష్యం కదా. మేము ఏం చేశామో అన్నది చూపిస్తున్నాం కదా. మరి వీళ్ళేం చెప్తున్నారు, ఎంతసేపు వాళ్ళ ముగ్గురు పెట్టుకున్నారు, వాళ్ళ ముగ్గురికి ఏం ట్రాన్స్ఫర్ అవుతుంది, అసలు వీళ్ళు ఎందుకు ఇన్ని తక్కువకి ఒప్పుకుంటున్నారు, వీటిపైన విశ్లేషణతో వెళ్తే ప్రజల వద్దకి వాళ్ళ ఏం మెప్పు పొందుతారు, ఏం అన్నారు, ఏం చేశారు, దట్స్ ఇట్, క్లియర్ కట్. ఇప్పుడు మోదీ 3.0 కింద సక్సెస్ఫుల్ గా మళ్ళీ వస్తున్నాము అంటే మేము ఎంత దుష్ప్రచారం చేస్తాము, ఏమి అపోజిషన్ పార్టీ ఎంత వరకు అనాలో అంతే తప్ప మిగతా మా కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఈ దేశ భవిష్యత్తు, దేశంకి మేమేమి ఇచ్చాము, ఇంకా ఏ విధంగా బాగు చేయాలన్న దాని మీదే మా మెయిన్ ఎజెండా అండి. సో అలా వీళ్ళు చెప్పుకోవడానికి ఏముంది ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం. సో అదొక్కటేనండి ప్రజలు చూసేది. అండ్ ఇంకొకటి, ఇక్కడ భారతీయ జనతా పార్టీకి, టీడీపీకి, జనసేన అలయన్స్ లో ఎలక్షన్స్ వరకు వెళ్ళినా ఏ పార్టీకి ఉన్న విశ్వసనీయత ఆ పార్టీకి ఉంది. ప్రజలు డ్రా చేసుకున్నారు ఆ లైన్ ని మూడిటికి కూడా. సో ఎవరి శాతం వాళ్ళకే ఉంటుంది. ఇప్పుడు కలవడానికి ప్రత్యేక కారణం ఏంటి అంటే ఈ ఎవరైతే ఇంక్రీజ్ అయ్యారో పర్సంటేజ్ 100% 2019 కన్నా ఇప్పుడు మారింది. ఇప్పుడు ప్రతిదీ కూడా బై ఎలక్షన్స్ లో కూడా మనం చూసాం. సో ఆ ఇంక్రీజ్డ్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్ ఉన్న వాళ్ళు ముగ్గురు కనుక కలిసినట్లయితే ఒకటికొకటి వేడినీళ్ళ చన్నీళ్లు తోడైనట్టుగా 100% ఆ డిస్టింగ్విష్డ్ మెజారిటీ 100% వస్తుంది అని విశ్వసించాం కాబట్టే ఈ విధంగా అలయన్స్ లోకి వెళ్ళడానికి అవకాశం ఏర్పడింది. అంటే ఇప్పుడు మీరు రేపటి ఎన్నికల్లో 14-19 పాలన మాది బాగుంది, 19-24 పాలన వాళ్ళది బాగాలేదు కాబట్టి మా పాలన, ఆనాటి పాలన మళ్ళీ తీసుకొస్తాం అని ఓటేయమని అడగబోతున్నారా? 2014లో మా ఈ అలయన్స్ ని పీపుల్ యాక్సెప్టెడ్ అండి, ఫస్ట్ పాయింట్. రెండోది 2017-18 దాకా ప్రత్యేక శ్రద్ధతో ఏమేమి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకార అందించిన విషయము ప్రజలకి తెలుసు. 2018లో ఏ విధమైన అపోహలతో అప్పుడున్న టీడీపీ, జనసేన బయటకు వెళ్లారో అన్ని తెలుసు. మళ్ళీ ఈ కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ 10 years లో ఏదైతే మళ్ళీ అవే అంశాలు ఉన్నాయే, ఈ రోజు ఏం మార్పు లేదే. కానీ అందరికీ అర్థమైంది ఏంటి అంటే మేము ఏదైతే చెప్పామో నిర్దిష్టంగా అది ఏదైతే ప్యాకేజ్ అని అప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారో అదే ప్యాకేజ్, హోదా కన్నా ఈ విధమైన ప్యాకేజెస్ అంటే దేనికదే, జాతీయ సంస్థలు అనుకోండి, రహదారులు అనుకోండి, ఇంకో దేనికదే స్పెషల్ గా అసలు వీళ్ళు ప్రతిపాదన పంపడం, ఇక్కడ కావాల్సినవి ఏంటి అన్నది కేంద్ర ప్రభుత్వం దీనికి శాంక్షన్ చేయడం, ఆ విధంగానే జరిగితే ఇంకా అభివృద్ధి చాలా అద్భుతంగా చేయొచ్చు ఆంధ్రప్రదేశ్ ని అన్నది కేస్ స్టడీ లాగా. ఓవరాల్ గా దానివల్ల ఉపయోగం 19-24 పాలన కంటే 14-19 పాలనే బాగుందని జనానికి చెప్పగలుగుతారా? డెఫినెట్లీ.